స్కూల్కి వెళ్ళి ర్యాంకులు తెచ్చుకొని, కాలేజ్కి వెళ్ళి డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని, మంచి జాబ్ తెచ్చుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకొని, పిల్లర్లు కని, ఆ తర్వాత కార్ లోన్, హోమ్ లోన్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ నెత్తి మీద వేసుకొని అవన్నీ కట్టడానికి ఎవరి కోసమో ముసలయ్యే వరకు జాబ్ చేస్తూ ఫైనల్ గా కూర్చుంటే మనకు మిగిలేది పెద్ద బొచ్చు. జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది అని ఎవరైనా చెప్పారనుకోండి, అది వినకండి. ఎందుకంటే అదో పెద్ద ఫాల్తూ సలహా. జాబ్ సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది అనేది అబద్ధం. ఇన్ఫాక్ట్ జాబ్ కి మనం అలవాటు పడిపోతే దానంత ఇన్సెక్యూరిటీ ఇంకోటి లేదు. ఎప్పుడెప్పుడు జాబ్ ఊడిపోతుందా అని భయం. ఈ రోజు కానీ సడన్ గా జాబ్ పోయింది అనుకోండి, మనం మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుక్కోకుండా ఎన్ని సంవత్సరాలు మనం సర్వైవ్ అవడానికి మన దగ్గర సరిపడే డబ్బు ఉంది ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? ఇవేవి మనకు తెలియదు. ఎందుకంటే మన స్కూల్లో ఇవేవి నేర్పించరు కాబట్టి, అండ్ మనల్ని పెంచిన పేరెంట్స్ లేదా మన స్కూల్లో పాఠాలు చెప్పిన టీచర్స్ కూడా ఇవేవి తెలియవు కాబట్టి వాళ్ళు కూడా జాబ్స్ చేస్తూ బతుకుతున్నారు. రాబర్ట్ కియోసాకి రాసిన ద ఫేమస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ మీద వీడియో చేయమని చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు. నేను కూడా నా పర్సనల్ లైఫ్ లో ఈ బుక్ చదివిన తర్వాత చాలా నా మైండ్ సెట్ మార్చుకున్నాను. 95% ఆఫ్ పీపుల్ జాబ్ కి సెటిల్ అయిపోయి వాళ్ళని వాళ్ళు ర్యాట్ రేస్ లో ఇరుక్కునేలా చేసుకుంటున్నారు. కానీ ఆ 5% పీపుల్ నిజాన్ని చూసి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసి రిచ్ అవుతున్నారు. రోజు ఉద్యోగానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఈ రోజు మనం జాబ్ మానేసాం అనుకోండి, ఈ రోజు నుంచి మనం చచ్చిపోయే వరకు కూడా మనం కాలు మీద కాలు వేసుకొని పని చేయకుండా కూర్చొని తినడానికి సరిపడా డబ్బులు మన దగ్గర ఉంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టు. అది ఎలా వస్తుంది? లాటరీ తిరిగితే వస్తుందా? రాదు. మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే వస్తుంది. ఈ పుస్తకంలో రాబర్ట్ కియోసాకి అతనుకున్న ఇద్దరు డాడ్స్ కోసం చెప్తారు. మొదటి ఫాదర్ ఆయనకున్న ఓన్ ఫాదర్, ఆయన ఒక స్కూల్ టీచర్, ఆయన పూర్ డాడ్. ఇంకో ఫాదర్ వచ్చి ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, అతను ఒక బిజినెస్ మ్యాన్, అతను రిచ్ డాడ్. పూర్ డాడ్ కి డిగ్రీ ఉంది, డిప్లొమా ఉంది, కానీ రిచ్ డాడ్ స్కూల్ డ్రాప్ అవుట్. పూర్ డాడ్ చనిపోతే ఆయన పిల్లలకి ఇవ్వడానికి అప్పులు ఉన్నాయి, కానీ రిచ్ డాడ్ చనిపోతే ఆయన పిల్లలకి ఒక పెద్ద ఎంపైర్ ని పాస్ ఆన్ చేస్తారు. పూర్ డాడ్ ఇది నేను అఫోర్డ్ చేయలేను అంటారు, రిచ్ డాడ్ దీన్ని నేను ఎలా అఫోర్డ్ చేయగలను అని ఆలోచిస్తాడు. పూర్ డాడ్ నేను ఎప్పుడు రిచ్ కాలేను అని అనుకుంటాడు, కానీ రిచ్ డాడ్ దగ్గర డబ్బులన్నీ పోయి రోడ్డు మీద పడిపోయినా కూడా ఆయన రిచ్ మ్యాన్ అనుకుంటాడు. ఎందుకంటే మనీ లేకపోవడం అనేది టెంపరీ అప్పటికే, కానీ పూర్గా ఉండడం అనేది పర్మనెంట్. ఈ పుస్తకంలో రిచ్ డాడ్ రాబర్ట్ కియోసాకి అతని ఫ్రెండ్ కి 3 ఇంపార్టెంట్ పాఠాలు నేర్పిస్తాడు. అందులో మొదటి పాఠం ఏంటంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేయరు. ఓన్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపులే డబ్బు కోసం పనిచేస్తారు. రిచ్ పీపుల్ కోసం డబ్బే పనిచేస్తుంది. జాబ్ చేస్తే లైఫ్ లాంగ్ డబ్బు కోసం పనిచేస్తున్నట్లు. నెల నెల మనం ఆ జీతం కోసం వెయిట్ చేయాలి. ఆ జీతం రాలేదనుకోండి మన జీవితం గోవిందా. కానీ రిచ్ పీపుల్ కోసం డబ్బు పనిచేస్తుంది. వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు ఆ డబ్బు పెరిగి రెట్టింపు అవుతుంది. లైఫ్ మనల్ని చాలా పుష్ చేస్తుంది, కిందకి పడేస్తుంది, బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కింద పడిపోయినా కూడా భయపడకుండా ధైర్యంగా పైకి లేచి తప్పులు చేస్తూ మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటూ ముందుకు వెళ్లేవాడే ఈ రేస్ లో గెలుస్తాడు. అందుకే మన మైండ్ సెట్ ముందు సరిగా పెట్టుకోవాలి. మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. పేదవాడిగా ఉండాలనుకుంటే మనం క్విట్ అయిపోతాం. అదే డబ్బుని వాడుగా ఉందాం అనుకుంటే మనం ఆపర్చునిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని వెతుక్కుంటాం. వేరే వాళ్ళు ఎవ్వరూ చూడలేంది మనం చూడాలి. మనుషుల జీవితం ఎప్పుడూ 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ఫియర్ అంటే భయం, రెండోది గ్రీడ్ అంటే ఆశ. మొదట డబ్బు లేదు అని ఫియర్ మనల్ని ఉద్యోగానికి వెళ్ళేలా చేస్తుంది. ప్రతి నెల వచ్చే జీతం మనం ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి పనిచేయడానికి మోటివేషన్ గా యూజ్ అవుతుంది. ఆ తర్వాత నెల నెల డబ్బులు వస్తే అది చూసాక మనకి గ్రీడ్ వస్తుంది. కొత్త కార్ కావాలి, కొత్త హౌస్ కావాలి, కొత్త బట్టలు కావాలి, కొత్త షూస్ కావాలి. ఇది గ్రీడ్. దీంట్లో మనం ఇరుక్కుపోయి హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇలా అన్ని తీసుకుంటూ మనం ప్రతిరోజు చచ్చిపోయే వరకు ఉద్యోగానికి వెళ్ళేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మీకు 45 years వచ్చేసరికల్లా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసి హాయిగా వెకేషన్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. కానీ రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? 45 years ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కి 2 పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టలేక క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐస్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ కట్టలేక రోజు ఆఫీస్కి వెళ్తూ బాస్ చేతిలో తిట్లు తింటూ బీపీ షుగర్ పెంచుకొని స్ట్రెస్ మధ్యలో గడుస్తుంది. ఇదంతా ఎందుకు? సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల. జాబ్ సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది అని మనం నమ్మడం వల్ల. చాలా మంది ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగితే కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటారు. కానీ నిజానికి మీకు ప్రమోషన్ వచ్చినా ఎంత శాలరీ పెరిగినా మీకు ఆ పెరిగిన ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేస్తే పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే శాలరీ మనల్ని ఎప్పటికీ రిచ్ చేయదు. మనం ఈ ర్యాట్ రేస్ లో ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాం. ముందు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, 2 బ్యాలెన్స్ షీట్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఇన్కమ్ మరియు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. దీనికోసం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిచ్ డాడ్ ఏం చెప్తున్నారంటే డోంట్ వర్క్ ఫర్ మనీ, వర్క్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ నాలెడ్జ్ ని, ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకొని డబ్బు మీకోసం ఎలా పని చేయాలి అని తెలుసుకొని ఆ పనిలో పడండి. మన రిచ్ డాడ్ రాబర్ట్ కియోసాకిని అతని ఫ్రెండ్ ని చిన్నప్పుడు అతని దగ్గర పని పెట్టుకున్నాడు. ఫ్రీగా డబ్బులు
డబ్బులు తీసుకోకుండా నాలెడ్జ్ కోసం పనిచేయమని. సో ఆ నాలెడ్జ్ తో రాబర్ట్ కియోసాకి అండ్ అతని ఫ్రెండ్ కి ఒక ఐడియా వచ్చింది చిన్నప్పుడు. ఆ ఐడియాతో వాళ్ళిద్దరూ కలిసి కామిక్స్ బుక్స్ తోటి ఒక లైబ్రరీ ఓపెన్ చేస్తారు. ఆ లైబ్రరీకి వాళ్ళ సిస్టర్ ని ఎంట్రీ గేట్ దగ్గర పెడతారు చూసుకోవడానికి అన్ని. ఆమెకి వారానికి $1 చొప్పున జీతం పే చేస్తారు. మిగతా వాళ్ళందరూ ఆ లైబ్రరీకి వచ్చి కామిక్స్ చదవడానికి వాళ్ళకి 10 cents ఎంట్రీ ఫీజు పెడతారు. సో చూస్తుండగానే వాళ్ళకి ఏం పని చేయకుండా 1 week లో $9 ప్రాఫిట్ రావడం మొదలెట్టింది. ఇది ఇలా బాగుంది అనుకునేసరికి సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చి లైబ్రరీ మూతపడిపోయింది. కాకపోతే స్మార్ట్ గా కూడా పనిచేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే అమోఘమైన నాలెడ్జ్ మాత్రం వాళ్ళ బ్రెయిన్ లో ఉండిపోయింది. జాబ్ అనేది పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు. జాబ్ అనేది టెంపరీగా మన ఎక్స్పెన్సెస్ మీట్ అవడానికి మనం యూజ్ చేసుకోవాలి, అంతేగాని దాంట్లోనే పర్మనెంట్ గా ఉండిపోవాలని అనుకోకూడదు. మన పర్మనెంట్ గోల్ ఎప్పుడు కూడా బిల్డింగ్ నెట్వర్క్, క్రియేటింగ్ అసెట్స్ అవ్వాలి. మీకు ఇంక్రిమెంట్ వస్తే మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి అనుకోవద్దు. మీకు ఇన్కమ్ పెరిగితే ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. కాబట్టి జాబ్ అనేది పర్మనెంట్ సెటిల్మెంట్ కాదు. జాబ్ అనేది మన ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే. కానీ పర్మనెంట్ గా మన గోల్ ఎప్పుడు కూడా బిల్డింగ్ నెట్వర్క్, క్రియేటింగ్ అసెట్స్ అవ్వాలి. ఇన్కమ్ పెరిగినంత మాత్రాన్ని మీకు కష్టాలు తీరిపోతాయని మాత్రం అనుకోకండి. ఇన్కమ్ పెరిగితే దాంతో పాటు ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. మనీ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైం. సో రిచ్ డాడ్ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు టైం ని మాత్రం ట్రేడ్ చేయడానికి చూడకండి. సెకండ్ ఇంపార్టెంట్ లెసన్, వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోసం మనం నాలెడ్జ్ తెలుసుకోకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది యూజ్లెస్, అది మన దగ్గర నిలబడదు. ఎందుకంటే ఇప్పుడు లాటరీ వచ్చి డబ్బులు సంపాదించిన వాళ్ళు మరియు కరోడ్పతిలో కోట్లు గెలిచిన వాళ్ళు చాలా కొన్ని రోజులకే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకొని మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలి అనే నాలెడ్జ్ ఉండట్లేదు. డబ్బు సంపాదించడం నేర్చుకుంటే సరిపోదు, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి స్కూల్స్ లో మంచి ఎంప్లాయీగా ఎలా ఉండాలి అని నేర్పిస్తారు. చిన్నప్పటి నుండి మనల్ని అలాగే తీర్చిదిద్దుతారు. కానీ మనకి రియల్ వరల్డ్ లో డబ్బులు ఎలా సంపాదించాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వెల్త్ ఎలా బిల్డ్ చేయాలి, రియల్ వరల్డ్ లో రియల్ పీపుల్ ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలాంటివి మనకు నేర్పించరు. ర్యాట్ రేస్ లోకి ఎలా వెళ్ళాలి అనేది చెప్తారు, కానీ ఆ ర్యాట్ రేస్ లోంచి బయటికి ఎలా పడాలి అని మాత్రం చెప్పరు. ర్యాట్ రేస్ నుంచి బయటపడే ముందు మనం అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసెట్స్ అంటే మన పాకెట్ లోకి డబ్బులు వస్తాయి, లైబిలిటీ అంటే మన పాకెట్ లోంచి డబ్బులు బయటకి వెళ్ళేలా చేస్తుంది. ఇన్కమ్ అంటే మనీ ఇన్, ఎక్స్పెన్స్ అంటే మనీ అవుట్. మన దగ్గర ఎంత ఎక్కువ అసెట్స్ ఉంటే అంత ఇన్కమ్ పెరుగుతుంది, ఎంత లైబిలిటీస్ ఉంటే అంత ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు రిచ్ కి పూర్ కి తేడా ఏంటంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా అసెట్స్ సంపాదిస్తూ ఉంటారు. పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అసెట్స్ సంపాదిస్తున్నాం అనే భ్రమలో ఉండి వాళ్ళు యాక్చువల్ గా లైబిలిటీస్ ని సంపాదిస్తూ ఉంటారు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే క్యాష్ ఫ్లో ఆఫ్ పూర్ పీపుల్ ఎలా ఉంటుంది, మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటుంది, రిచ్ పీపుల్ ఎలా ఉంటుంది అనేది బొమ్మ గీసి చూపిస్తాను. పూర్ పర్సన్ క్యాష్ ఫ్లో ఇలా ఉంటుంది. అతని జాబ్ మీద నెలలో వచ్చే పే చెక్ మీద డిపెండ్ అవ్వాలి. శాలరీ ఇది తప్ప ఇంకో ఇన్కమ్ ఉండదు. ఆ వచ్చిన శాలరీ అంతా ఫుడ్, రెంట్, ట్రాన్స్పోర్ట్, ట్యాక్స్ ఇలా కట్టుకోవడానికి అయిపోతుంది. పెద్దగా ఏం మిగలదు. మళ్ళీ నెల తిరిగేసరికి శాలరీ కోసం ఎదురు చూడాలి. మిడిల్ క్లాస్ మ్యాన్ క్యాష్ ఫ్లో కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది, ఓ పెద్ద అసెట్స్ కొనేస్తున్నా అనుకుని హోమ్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్స్ అంటూ స్టార్ట్ చేస్తాడు. చివరికి మిడిల్ క్లాస్ వల్ల ఇన్కమ్ మొత్తం ట్యాక్స్లు, ఈఎంఐలు కట్టడానికి అయిపోతుంది. ఇక్కడ కూడా పెద్దగా ఏం మిగలదు. మళ్ళీ జీతం రాకపోతే నెల జరగని పరిస్థితి. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఉండే మెంటాలిటీ ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కుంటే అసెట్ కొనుక్కున్నాం అని అనుకుంటాం, కానీ యాక్చువల్ గా అది మనకి లైబిలిటీ. అప్పు తీరిపోయాక ఇల్లు మన సొంతం అయిపోతుంది కదా అనే భ్రమలో ఉంటాం. కానీ ప్రతి నెల మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో బోల్డంత ఇంట్రెస్ట్ రూపంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడతాం. 30 ఏళ్ళు మన జీవితాన్ని దారిపోసి దానికోసం మనం బతుకున్నంత వరకు ఉద్యోగం చేసి ఈఎంఐ కడతాం. అలాంటప్పుడు అది మనకి అసెట్ ఎలా అవుతుంది? ఇల్లు ఎప్పుడు కూడా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తూ దాని నుంచి మనం ఈఎంఐ కట్టేగా ఇంకా మనకి ప్రాఫిట్స్ మిగులుతుంటే అప్పుడు అది మనకి అసెట్స్ లోకి వస్తుంది. లేకపోతే అది ఎప్పటికీ మనకి లైబిలిటీనే. మీరు మీ జీతం డబ్బులతో ఈఎంఐ కొడుతూ ఇల్లు కొనుక్కుంటూ లైఫ్ లాంగ్ దాంట్లో మీరే ఉంటూ అది మీ సొంత ఇల్లు అని మీరు అనుకుంటే అది మీ భ్రమ, అది మీకు లైబిలిటీ. ఇప్పుడు రిచ్ పర్సన్స్ క్యాష్ ఫ్లో చూద్దాం. రిచ్ పీపుల్ ఎప్పుడు శాలరీ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి ఒక ఇన్కమ్ కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా అసెట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. రెంటల్ ఇన్కమ్ వచ్చే రియల్ ఎస్టేట్స్, బాండ్స్, బిజినెసెస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇలా వీటి నుండి డివిడెండ్స్, రెంట్స్, రాయల్టీస్, ఇంట్రెస్ట్ ఈ రూపంలో మనీ ఎప్పుడు వీళ్ళ పాకెట్ లోకి వస్తూనే ఉంటుంది. సో ఎక్స్పెన్సెస్ అనేవి వీళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. సో త్వరగా జాబ్ తెచ్చేసుకొని, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనేసి, హౌసింగ్ లోన్ తీసేసుకొని మన తలతో పాటు మన జీవితాన్ని కూడా అందులో తాకట్టు పెట్టేసే ఆలోచనలు మంచివి కావు. యంగ్ పీపుల్ ఎప్పుడు కూడా ఫోకస్ ఆన్ అసెట్ బిల్డింగ్. మీరు ఇల్లు కొంటే 30 ఏళ్ల పాటు దానికి ఈఎంఐ కడుతూనే ఉంటారు, కానీ అదే డబ్బుల్ని అసెట్ బిల్డింగ్ కోసం యూజ్ చేస్తే చాలా తక్కువ స్పాన్ లో చాలా హై రేంజ్ కి వెళ్తారు. ఈ ప్రపంచంలో ఏం కావాలన్నా కూడా డబ్బు కావాలి. ఈవెన్ మనం హెల్తీగా ఉండాలన్నా కూడా మనకి డబ్బు అవసరం.
డబ్బు లేకపోతే హెల్తీగా కూడా ఉండలేం. రెంటల్ ఇన్కమ్ విత్ ప్రాఫిట్స్ వచ్చేటట్లయితే అది ఎప్పుడు మీకు అసెట్, కానీ మీరు ఓన్ శాలరీతో మీరు డబ్బులు కట్టుకుంటూ ఉంటే అది ఎప్పుడు మీకు లయబిలిటీ. సో రిచ్ డాడ్ ఏం చెప్తున్నారు అంటే, మనం ఎప్పుడు చేసే బిజినెసెస్ ఏదైతే ఉందో దానికి మనం ఎక్కువ కష్టపడకుండా మనకి సైడ్ నుంచి ఇన్కమ్ ఫాస్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాబర్ట్ కియోసాకి వాళ్ళు చిన్నప్పుడు చేసిన లైబ్రరీ బిజినెస్, దానికి వాళ్ళిద్దరు ఎక్కువ కష్టపడట్లేదు, కానీ స్టిల్ దాని నుంచి వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. పూర్ డాడ్ ఎప్పుడు కూడా హౌస్ని అసెట్ అంటారు, రిచ్ డాడ్ ఎప్పుడు కూడా హౌస్ని లైబిలిటీ అంటాడు. చాలా మందికి ఫైనాన్స్ మీద సరైన నాలెడ్జ్ లేక లైఫ్ లాంగ్ మనం వేరే వాళ్ళకి జాబ్ చేస్తూ ఒక కంపెనీని, ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ని, అలాగే మనం లోన్స్ తీసుకున్న బ్యాంక్స్ని, క్రెడిట్ కార్డ్స్ వాడిని, ట్యాక్స్ కట్టే గవర్నమెంట్ని, వీళ్ళందరినీ మనం రిచ్ చేస్తున్నాం. మన కోసం మనం పని చేసుకోవట్లేదు. ఒక 1 yearలో చూసుకుంటే జనవరి టు డిసెంబర్, మనం జనవరి నుంచి మార్చ్ వరకు సంపాదించే జీతం ఎప్పుడు ట్యాక్స్లకి వెళ్ళిపోతుంది. అంటే మన లైఫ్లో 6 years మనం చేసిన ఉద్యోగం డబ్బులు మొత్తం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడానికి వస్తుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు అసెట్స్ మీద ఫోకస్ చేస్తారు, పూర్ పీపుల్ ఎప్పుడు కూడా ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తారు. మనం ఎప్పుడూ కూడా మనకి ఎక్కువగా ఎఫర్ట్ లేని బిజినెసెస్లో, స్టాక్స్లో, బాండ్స్లో, రాయల్టీస్ వచ్చే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్లో, అంటే లైక్ మ్యూజిక్ ఆల్బమ్స్, స్క్రిప్ట్స్, బుక్స్ ఎక్సెట్రా, అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇందులో యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్ కూడా ఈ అసెట్స్ లోకి వస్తాయి. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో చేయడానికి మీరు ఒకసారి కష్టపడతారు, కానీ దానికి వ్యూస్ మాత్రం ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి, మీకు కంటిన్యూస్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలానే వ్యూస్ రావడం అంత ఈజీ ఏం కాదు, దానికి చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, చాలా కష్టపడాలి. ఇకపోతే 3వ లెసన్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడూ కూడా ప్రొఫెషన్ మీద ఫోకస్ చేస్తారు. ప్రొఫెషన్ మీకు శాలరీ మాత్రమే తీసుకొస్తుంది, కానీ రిచ్ పీపుల్ ఎప్పుడూ కూడా అసెట్స్ని బిల్డ్ చేయడానికి అండ్ మనీని పనిలో ఎలా పెట్టాలి అని ఆలోచిస్తారు. అంటే వాళ్ళు నిద్రలో ఉండగానే వాళ్ళ మనీ రెట్టింపు అయ్యే విధంగా చూస్తారు. సో ఇది ఫైనల్గా రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఉండే సమరీ. మొత్తం నేను ఒక 90% నాలెడ్జ్ మీ ముందు తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు ఎవరు చెప్పింది వింటారు, రిచ్ డాడా పూర్ డాడా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి.